హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మనలో చాలా మందికి కూడాను ఫేస్ అనేది ఈ విధంగా మచ్చలా వచ్చేసి మగ్గు మచ్చలు అనేవి వచ్చేసి స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతుంది కదా. అలాగే కొంతమందికి ఏజ్ ఛాయలు అనేవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడాను ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో ఒక మంచి చిట్కాని అయితే షేర్ చేయబోతున్నానండి. సో దీనికోసం మనమైతే డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరగవలసిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎవరి స్కిన్కి అయినా కూడా చాలా బాగా సూట్ అయ్యే ప్యాక్ని అయితే మనం తయారు చేసుకోవచ్చండి. సో దానికోసం నేను ఇక్కడైతే బంగాళదుంపని అయితే ఒకటి తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి పైనుండే పొట్టును రిమూవ్ చేసుకోవాలి. మనకి బంగాళదుంప అనేది ఇంట్లోనే ఉంటుంది. దీని కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ కాదండి. సో ఇలా మనమైతే చక్కగా దీన్ని తురుముకోవాలి. పొట్టు అయితే తీసేసాం కదా పొటాటోని, దాని మీద ఈ విధంగా తీసుకున్న తర్వాత గ్రేటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పొటాటో వల్ల మన స్కిన్ మీద ఉండే నల్ల మచ్చలు, మగ్గు మచ్చలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి సో చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి. చాలామందికి బొగ్గల దగ్గర అయితే ఈ నల్ల మగ్గ మచ్చలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ చాలా రకాలుగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కదా. అది ఏది లేకుండా స్కిన్ కూడా చాలా నీట్గా వైట్గా మారుతుంది ఈ ప్యాక్తో అయితే 100%. సో నేను ఇక్కడ అయితే పొటాటోని మొత్తం కూడా తురిమేశానండి. ఆ తర్వాత టీ స్టెయినర్ అనేది తీసేసుకొని ఈ విధంగా మనమైతే పొటాటో రసాన్ని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ప్యాక్కి మనకి పొటాటో రసం అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. కొంతమందికి వయసు చిన్నదైనా కూడాను పెద్దవాళ్ళలాగా అయితే స్కిన్ అనేది మడతపడిపోతూ ఉంటుంది. అలాగే అక్కడక్కడ చిన్న మచ్చలనే వచ్చేసి పింపుల్ కూడా వచ్చిన తర్వాత ఆ మచ్చలనే ఉండిపోతాయి కదండి, అవి కూడా నీట్గా క్లియర్ అయిపోతాయి. పొటాటో అనేది అంత బాగా చాలా బాగా స్కిన్కి హెల్ప్ అవుతుంది అనమాట. చాలా న్యాచురల్ కూడాను. సో ఈ విధంగా రసాన్ని అయితే తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం ఇందులోనైతే 1 టీ స్పూన్ వరకు కూడా శనగపిండిని అయితే వేసుకుంటున్నానండి. శనగపిండి కూడా మన కిచెన్లోనే ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే 1 టీ స్పూన్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మరీ థిక్గా కాకుండా పల్చగా కాకుండా స్కిన్కి మనం అప్లై చేసుకునే విధంగా ప్యాక్ని రెడీ చేసుకోవాలి. సో నేనైతే నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తానండి. చివరిలో మీరైతే రిజల్ట్ చూసి చాలా షాక్ అవుతారు. ఎప్పుడైనా కూడా మనం ఫేస్కి కానీ లేదంటే నెక్కి కానీ ఏదైనా ప్యాక్లు అప్లై చేసుకునేటప్పుడు రోజు వాటర్తో కానీ లేదంటే ఈ విధంగా ఒక క్లాత్తో కానీ ముందైతే మురికి అనేది ఉంటుంది కదండి. సో అదంతా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. ముందైతే మనం తయారు చేసుకున్న ఈ పొటాటో ప్యాక్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మన ఫేస్కి నెక్కి ముందైతే రుద్దుతున్నట్లయితే మనము ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చూసారు కదండి, ఈ విధంగా మీరైతే వీక్లీ ఒక్కసారి అంటే వారానికి ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీరు 1-2 నెలలు ఇలా ట్రై చేసి చూడండి. ఫేస్ మీద ఉండే మగ్గు మచ్చలు అనేవి క్రమంగా తొలగిపోతాయండి. అలాగే మనకి పింపుల్స్ వచ్చే మచ్చలు కూడా అలా ఉండిపోతాయి కదా. చాలామంది స్కిన్ కూడా సడన్గా నల్లగా అయిపోతూ ఉంటుందండి. సమ్మర్లో గట్టను స్కిన్ అనేది నల్లబడిపోకుండా స్కిన్ కూడా ఏజ్డ్ పీపుల్ లాగా కనబడకుండా చాలామందికి మెడ చుట్టూ కూడా నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అది కూడా మనకి క్రమంగా అండి చాలామందికి స్కిన్ అనేది ఇందువల్ల ఎఫెక్ట్ అవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే బయట తిరిగే వాతావరణ ప్రాబ్లం వల్ల ఫుడ్ బట్ కూడా అవుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి మన టైంని మనీని వేస్ట్ చేసుకోకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మగవారైనా ఆడవారైనా కూడా దీన్ని అయితే ట్రై చేయొచ్చండి. ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే కొన్ని రోజులు మీరు అప్లై చేస్తే మీకు ఫస్ట్ ఫేస్ ప్యాక్లోనే రిజల్ట్ అనేది అర్థమైపోతుంది. నేను ఫేస్కి నెక్కి అయితే మొత్తం కూడా అప్లై చేసేసానండి. 10-15 నిమిషాలు పూర్తిగా వెండినంత వరకు కూడాను వదిలేయాలన్నమాట. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రై అయిపోయింది చూసారు కదా, దీన్ని ఈ విధంగా రుద్దామనుకోండి. సో మనకి ఏంటంటే శనగపిండి వల్ల కూడాను స్కిన్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. దీనివల్ల ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఫేస్ మీద అలాగే ఇంకెక్కడైనా కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నట్లయితే రిమూవ్ అయిపోతుందండి. ఎందువల్లంటే ఇది మనకి ఒక నలుగు లాంటిదే కాబట్టి శనగపిండి వల్ల కూడా స్కిన్ అనేది చాలా స్మూత్గా అయితే తయారవుతుంది. మగ్గు మచ్చలు ఇలాంటి పిగ్మెంటేషన్స్ లాంటివన్నీ కూడా నీట్గా క్లియర్ అయిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నార్మల్గా మనం ఏదైనా నలుగు పెట్టుకుంటే ఎలా అయితే రుద్దుతామో అలానే అప్లై చేసుకుంటే స్కిన్ అనేది మీరు చూసారు కదండి, ఇంతకుముందు నల్లగా మచ్చలుగా ఉండేది చిన్న దగ్గర గట్టును అవన్నీ పోయాయి. ఒక్క వాష్లోనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. సో నేను ఎటువంటి ఫేస్ వాష్ కూడా చేయలేదు.
నీట్గా ముందు రుద్దేశాను. ఆ తర్వాత ఈ విధంగా నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్నానండి. మనం ఇప్పుడు ఏ ఫేస్ ప్యాక్లు పెట్టినా కూడాను రిజల్ట్ బాగా రావాలంటే ఎటువంటి సబ్బులు కానీ ఫేస్ వాష్లు కానీ వాడకూడదు. జస్ట్ మనం ఈ విధంగా నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను వెంటనే. ఆ తర్వాత నీట్గా తుడిచేసుకోండి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజేషన్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేయండి. ఒక్కసారి స్కిన్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా మనకి ఒక గాజు స్కిన్ లాగా అయితే తయారవుతుందండి. రిజల్ట్ అయితే మాత్రం పక్కాగా వస్తుంది. ఒక్క ఫేస్ ప్యాక్లోనే మనకైతే చాలా చాలా నీట్గా కూడా ఉంటుంది. మచ్చలు కూడా పోయాయి చూసారు కదా. ఇంతకుముందు మచ్చలు అయితే ఉండేవి. అంత బాగా మనకైతే యూజ్ అవుతుందండి పొటాటో అనేది. ఎందువల్లంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయిన బీచింగ్ అనేది ఉంటుందండి, న్యాచురల్ బీచింగ్. సో దీనివల్ల మనకి స్కిన్కి చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మొత్తం కూడా నేనైతే క్లీన్ చేసేసిన తర్వాత చిన్న మాయిశ్చరైజేషన్ అప్లై చేస్తున్నాను. ఎందువల్లంటే మనకి నలుగు పెట్టేటప్పుడు ఎలా అయితే చిన్న మంట వస్తుందో అలా మంటగా ఉంటుందన్నమాట రుద్దిన తర్వాత. ఇలా కొంచెం మాయిశ్చరైజేషన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఇలా మీరైతే వారానికి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలామందికి 35 years అనేది దాటగానే ఈ మొగ్గు మచ్చలు అనేవి బొగ్గుల మీద వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా మీరు ఒక్కసారి ఫేస్ ప్యాక్ రెడీ చేసి చూడండి. లేదంటే ఇంట్లో వరకు ఎవరికున్నా ఫేస్ మీద ఈ విధంగా అప్లై చూడండి. సో మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫైనల్గా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నా స్కిన్ అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉందండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి మీరు ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కసారి ప్యాక్ని అయితే రెడీ చేయండి. చాలా తక్కువ కాస్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. స్కిన్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో చూసారు కదా, నేను ఎటువంటి పౌడర్ను కూడా అప్లై చేయలేదు. జస్ట్ ఫేస్ తుడిసాను, ప్యాక్ని అప్లై చేశాను, వాటర్తో కడిగేసానండి. సింపుల్గా ఇంతకు ముందు అయితే నాకు అక్కడక్కడ చిన్న చిన్న మచ్చల్లాగా ఉండేవి. స్కిన్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ ఈ ప్యాక్ వల్ల మచ్చలు పోవడమే కాకుండా ఫేస్ కూడా నీట్గా తయారైపోతుంది. సో ఫైనల్గా నా ఫేస్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. ఎటువంటి మేకప్ లేకుండా హ్యాపీగాను ఫేస్ మీద మొగ్గు మచ్చలు పోవాలి, స్కిన్ వైట్గా మారాలంటే ఈ విధంగా ప్యాక్ని రెడీ చేసి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.